కానీ ఈ యొక్క 12 నెలలనే రేవంత్ రెడ్డి మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చు? 14 నెలల్లో అప్పటికున్నటువంటి ప్రభుత్వం అది ఎందుకు మరి అంటే ప్రతిదీ కూడా దాటేసుకోకపోవడము, స్థానిక సంస్థలను దాటేయడము, ఏది బీసీ కులగణనను ఏది దాటేయడము, ఇవన్నీ మీ పార్టీ నాయకుడిని లెక్క చెప్పిన కానీ సస్పెండ్ చేయడము, ఏంది ఇదంతా ఒక వివాదం లాగా పోతలేదు. అట్లా పోకుండా నేను ఒకటే మాట, మరి అదే రాజ్యాంగానికి మిగతా వాళ్ళు కూడా అంత ప్రియారిటీ అనిపిస్తలేదు. ఆ రాజ్యాంగం ద్వారానే, ఆ ఆర్టికల్ ద్వారానే నేను కూడా సీట్లో కూర్చున్నా కదా, నేను కూడా వాళ్ళకు సమాధానం కావాలి కదా. అసలు ఏది రాజ్యాంగము వాళ్ళకి ఎంత అంటే ఎంతైతే హక్కు విలువ ఇచ్చిందో నాకు అదే ఇచ్చింది. దాన్ని ఎందుకు ఫోన్ చేసుకోవడం పోతున్నారు? ఇప్పటికి కూడా ఒక బీసీ ఒక ఎస్సీని ఇంకొక ఎస్సీ అంటే ఎలాంటి సంస్కృతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు మాత్రమే అంబేద్కరు అని ఎందుకు ముద్ర వేశారు? మరి వీళ్ళకు కూడా గదే సీటు గదే అంబేద్కర్ రాసిండు కదా అంటున్నాను నేను. అది ఇది ఎవరన్నా చెప్పితే థర్డ్ క్లాస్ భావదారిద్ర్యానికి సంబంధించి. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఎలా ఉంది చైర్మన్గా మీకు? డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ రావాలని, గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు బలోపేతం కావాలని, నిర్లక్ష్యానికి గురైనటువంటి సంస్థలను బలోపేతం చేసి ఆర్థిక పరంగా విధులు నిధులు బాధ్యతలు అప్పచెప్పి ప్రజాస్వామ్యానికి పునాదులైనటువంటి ఈ సంస్థలను ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములను చేయాలని, వాళ్ళు కేంద్రంలో ఒక ప్రభుత్వం రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడ్డంత మాత్రాన గ్రామీణ ప్రాంతంలో మున్సిపాలిటీలలో నిత్యము అనుభవిస్తున్నటువంటి సమస్యలకు, ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం చెప్పే ఒక వేదిక బలంగా ఉండాలని, అప్పుడే ప్రజాస్వామ్య యొక్క ఫలాలు సామాన్య మానవునికి చేరుతాయని, ఇది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ఈ స్వాతంత్ర ఫలాలు ప్రజలు అనుభవించాలి, ప్రజలు దాన్ని ఎంజాయ్ చేయాలి, ప్రజలు దాన్ని నిర్మాణం చేసుకోవాలి, వాళ్ళ సమస్యలు వాళ్ళే నిర్ణయించుకొని ప్రణాళిక రచించుకొని సమస్య పరిష్కారానికి వాళ్ళే వెతకాలి. సో మీరు ఇప్పుడు ఏదైతే మీరు మాట్లాడారో దానికి మా ద్వారా ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో సమాచారం అందిస్తారని మేము భావించవచ్చా? ఎస్, తప్పకుండా భావించవచ్చు. సిద్ధమేనా? సిద్ధమే. ఇది కార్పొరేషన్ యొక్క లక్ష్యం అనుకోవచ్చా? లక్ష్యము. దీనికి మొట్టమొదట అనేక సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైనటువంటి దాన్ని బయటికి తీసుకురావటానికి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 73-74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి దేశమంతటా 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసి ఆర్థిక పరిపుష్టి కల్పించాలని ఫైనాన్స్ కమిషన్లు పెట్టించి రిజర్వేషన్లు మహిళలకు కూడా ఇచ్చి, ఈ రిజర్వేషన్ ఏ ఒక్క కుటుంబానికో పరిమితం కాకుండా ఉండాలంటే ఆ రిజర్వేషన్ రొటేషన్ చేసి ప్రతి 5 సంవత్సరాలకు విధిగా తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలని, ఇలాంటి గొప్ప ఆదర్శాలతోటి ఈ చట్టం తీసుకొని రావటం జరిగింది. అదృష్టవశాత్తు నేను గ్రామ పంచాయతీ వ్యవస్థలో అంటే లోకల్ బాడీలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు అంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక 30 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా నాకు గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏం ఆశించి నన్ను అనుకూలపరుస్తాడని తెలుసుకొని నా యోగ్యతను గమనించి నన్ను ఇందులో ఒక చైర్మన్గా చేయటం జరిగింది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను చైర్మన్గా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను రూపొందించడంలో, ఈ చట్టాన్ని అమలు చేసేటువంటి దిశలో ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించట్లో నేను మొట్టమొదట ముందు వరుసలో ఉంటానని భావిస్తా ఉన్నాను. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక చక్కటి నివేదికను తయారు చేయించగలుగుతాను అనేటువంటి మాట సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. దేశానికి ఆదర్శంగా ఉండేటువంటి ఒక వ్యవస్థలాగా, ఒక
కమిషన్ లాగా నేను ముందుకు వెళుతాను. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థలను, ఇట్లాంటి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ వ్యవస్థలను కూడా స్టడీ చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఏ రకంగా పరిపాలన జరుగుతూ ఉంది, ఏ రకంగా అధికార వికేంద్రీకరణ జరుగుతూ ఉంది, జరిగింది, దాన్ని కూడా ఆదర్శంగా తీసుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదే రకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక గ్రామ పంచాయతీ మున్సిపాలిటీని కూడా సందర్శన చేసి గ్రామ ప్రజల నుంచి కూడా, నాయకుల నుంచి కూడా వాళ్ళ యొక్క సూచన సలహాలు తీసుకొని క్రోడీకరిస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఐడియా థాన్ అనేటువంటి ఒక కొత్త వినూత్నమైనటువంటి ఆలోచన చేసి మా మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ సూచన మేరకు ప్రజల నుంచి నేరుగా, ఇందాకనేమో ప్రజాప్రతినిధుల నుంచి తీసుకున్నాం, ఇప్పుడు ప్రజల నుంచి నేరుగా తీసుకుందాం. ఈ గ్రామ పంచాయతీల మున్సిపాలిటీలను బలోపేతం చేయటం ఎలాగా అనేటువంటి ఆలోచన కూడా చేశాం. ఒక 10-12 రోజులు ఆ కార్యక్రమం వివిధ జిల్లాల నుంచి యువకులు యువతులు వచ్చి వాళ్ళకున్నటువంటి మేధో సంపత్తిని మాకు అందించడం జరిగింది. వాటిలో ఉన్నటువంటి కొన్ని క్రోడీకరించి ఈ యొక్క నివేదికలో పొందుపరిచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. సార్, మీ యొక్క కుటుంబ నేపథ్యం చెప్పండి సార్. మాది మానకొండూరు మండలం లింగాపూర్ గ్రామం, కరీంనగర్ జిల్లా వాసిని. మరి వరంగల్కి ఎట్లా షిఫ్ట్ అయ్యారు? వరంగల్లో సమీపంగా నేను జమ్మికుంటలో పనిచేస్తూ ఉన్నప్పుడు నా భార్య ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇయర్ జమ్మికుంటలో చేయించాను, సెకండ్ ఇయర్ జమ్మికుంటలో చేయించాను. తర్వాత డిగ్రీ కోసం ప్రయత్నం వరంగల్ చేశాను. ఆడ దొరకకపోతే జమ్మికుంటలోనే డిగ్రీ చేయించాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవసరమైంది కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్కు మళ్ళీ కాకతీయ యూనివర్సిటీలో జాయిన్ చేసి ఆ రకంగా వరంగల్కు సమీపంగా జమ్మికుంట ఉంది కాబట్టి కరీంనగర్లో నేటివ్ అయినప్పటికీ కూడా విద్యా అవకాశాలు, వైద్య అవకాశాలు వరంగల్ ఎక్కువ ఉన్నాయి. రైల్వే ఫెసిలిటీస్ ఉన్నాయి, రోడ్ కన్వీనియన్స్ ఉన్నది, పెద్ద పట్టణము, పెద్ద ఊరు. అక్కడైనా నివాసం ఏర్పాటు చేసుకోవాల్సిందే కరీంనగర్లో, ఇక్కడైనా కొత్తగా నివాసం ఏర్పాటు చేసుకోవాల్సిందే ఆలోచన చేసి అక్కడ నేను నివాసం ఏర్పాటు చేసుకోవటమే కాదు, ఆ ఊరితోటి ఆ జిల్లాతోటి పూర్తిగా మమేకమై, ఇప్పుడు నేను చెప్తే తప్ప చాలా మందికి తెలియదు. వరంగల్ జిల్లా వాసిగా నేను ఎదిగాను. అక్కడ వ్యవసాయ భూములు కొనుక్కున్నాను, అక్కడ పాడి పంటలు కూడా పండించాను. అక్కడ నేను ఒక వ్యక్తిగా, ఒక సిటిజన్ గా ఆ గ్రామంలో, ఆ పట్టణంలో, రాజకీయాలు అనూహ్యంగా ఎంటర్ కావడం జరిగింది. అంతే. నేను వ్యక్తిగతంగా రాజకీయాలలో పోవాలని నా భావన ఉండేది కాదు. తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు కూడా చదువుకున్న వాళ్ళు దొరకక చాలా మందిని అడిగారు, నన్ను కూడా నాకు అడగటం జరిగింది, కానీ నేను వెళ్ళలేదు. కారణం ఏంటంటే నేను బిఎస్సి అగ్రికల్చర్ చదువుకున్నాను, నాకు అగ్రికల్చర్ ఆఫీసర్ నౌకరు దొరికింది, రిజర్వేషన్లో నౌకరు దొరికింది, రిజర్వేషన్లో చదువుకున్నాను. ఈ ఉద్యోగం విడిచిపెట్టి పాపం ఏం చదువు లేనోనికి, ఉదాహరణ చదువు ఉండవచ్చు ఉండకపోవచ్చు, ఉపాధి లేనోనికి, ఉద్యోగం లేనోనికి ఆ పోస్టుకు అడ్డం పోయి, చదువుకుంటప్పుడు ఇక్కడ అడ్డం పోయి, చదువు అయిపోయినాక మళ్ళా ఆయనకి అడ్డం పోయి ఇబ్బంది పెట్టకూడదు, నాకు సరిపోయే నౌకరీ నాకుంది, నాకు హ్యాండ్ టు ఆలోచన చేసి నేను వెళ్ళలేదు అనేటువంటి మాట ధైర్యంగా చెప్తా ఉన్నాను. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళినావు అనేది మళ్ళీ ప్రశ్న అనే ధైర్యం వస్తుంది. నేను మొట్టమొదటి అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేశాను. అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తే నా మేధో శక్తి, నాకు ఉన్నటువంటి ఆలోచన ఏదైతుందో పేదవానికి అందుబాటులోకి చేరాలనేటువంటిది పరిమితమైంది. వ్యవసాయ అధికారులకే పనికొస్తే అంటే వ్యవసాయదారులకే పరిమితం అయిపోయినా దీన్ని ఇంకా కొంచెం ముందుకు పేదవాళ్ళకు చేరాలంటే వాళ్ళకు వ్యవసాయ భూములు లేవు, నేను చేరలేను. అది గమనించి నేను అప్పుడు కొత్తగా ఏర్పడితే మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పరీక్ష రాపిచ్చి అవకాశం కల్పిస్తే గ్రూప్ 1 పరీక్ష రాసిన. ఆ రాసేటప్పుడు నా మిత్రులందరూ అన్నారు, వ్యవసాయ అధికారికును ఎండిఓకు తేడా 30 రూపాయలే, ఎందుకు వెళుతామంటే నేను వెళ్ళటేమో ఒక ఆదేశం కోసం వెళ్తున్నాను, వ్యవసాయానికి పరిమితమైనటువంటి నేను ప్రజలకు అందుబాటులోకి చేరాలి, పేదవానికి గుడి లేనోనికి, గుడిసె లేనోనికి, బువ్వ లేనోనికి అందుబాటులోకి చేరాలని ఉద్దేశించుకుని పోతున్నా. అది మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారానే సాధ్యమవుతుంది. ఎంపీడీఓగా వెళ్ళాను, అక్కడ సక్సెస్ఫుల్ గా పనిచేశాను. పనిచేసిన ప్రతి చోట వీణవంక మండలం
నేను పరీక్ష రాస్తే రాష్ట్రంలో 5వ ర్యాంకు, నా జోన్లో 2వ ర్యాంక్ వచ్చింది. నేను ఎక్కడ అడిగితే అక్కడ ఇచ్చే అవకాశం ఉన్నది కరీంనగర్ జిల్లాలో. కానీ నేను వీణవంక అడిగిన, మారుమూల ప్రాంతం అడిగిన. ఎందుకంటే అది అక్కడ అడిగిన CEO వచ్చినప్పుడు కూడా అనేక చోట్ల నేనే నంబర్ 1 మళ్ళీ అగైన్ ఏం అడిగినా అడుగుతారు. నాకు ఖమ్మం రాసిండు. నేను మళ్ళీ సెక్రటరీ దగ్గరికి పోయి IYR కృష్ణారావు గారు వింటే వినొచ్చు ఈ మాట. వారు సెక్రటరీ. నేను పోయి దండం పెట్టి, నాయన నాకు ఆదిలాబాద్ ఇవ్వండి అన్న. అరే ఆదిలాబాద్ ఎవరు కోరుకోరు కదనే, నువ్వెందుకు ఆదిలాబాద్ పోతావు అంటే, సార్ సముద్రంలో చెంబడు నీళ్లు పోస్తే, ఖమ్మం రాశారు, సముద్రంలో చెంబడి నీళ్లు పోస్తే గమనించదు సార్, దానికి తెలియదు. ఒక సర్వల గనక చెంబడి నీళ్ళు పోతే సంబరపడుతుంది, ఒలికి పడుతుంది అని చెప్తే ఆదర్శకొని నీకు ఇస్తున్న నన్ను ఆదిలాబాద్ ఇస్తే హైయెస్ట్ పీరియడ్ ఆదిలాబాద్ ప్రజానీకం వినాలే, లేకుంటే రాష్ట్ర ప్రజానీకం వినాలే. హైయెస్ట్ 4.5 సంవత్సరాలు ఏకదాటిగా CEOగా ఆదిలాబాద్లో పనిచేసిన ఏకైక ఆఫీసర్ నేనే. ఎవరివైనా 3 నెలలు 6 నెలలు పనిష్మెంట్ కింద పోతున్నాం అనేటువంటి భావనలు ఉంటారు. నేను పనిష్మెంట్ కాదు, పేదలకు అందుబాటులో ఉంటా, వాళ్ళను కొంచెం మార్చే ప్రయత్నం చేస్తా. ఎక్కడి నుంచో హెర్మన్ డార్ఫ్ చేసి ప్రయత్నం చేస్తుంటే నేను ఇక్కడ పుట్టిన ఎందుకు చేయకూడదు, పేదవాళ్ళకి అందుబాటులో ఉండకూడదని పోవడం జరిగింది. పోతే మారుమూల పల్లెలు తిరిగినా, ఆ పల్లెలలో వాళ్ళ విశ్వాసం పొందుకోవాలంటే గుస్సాడి చేసిన ఒక అధికారిగా, గుస్సాడి డాన్సులు చేసిన వాళ్ళతోటి చేసి మమేకమై వాళ్ళలో మార్పులు తీసుకొచ్చేటువంటి అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. అనేక గ్రామాలు తిరిగిన, రోజు గ్రామాలు తిరగటమే, పల్లెలు గూడాలు ఎక్కడెక్కడనో గూడాలకు తిరిగిన. వాళ్ళ భాష నాకు రాదు, నా భాష వాళ్ళకు తెలియకపోతే మీడియేటర్గా ఒక MDOని ఎంపటి పెట్టుకపోయి, నాయన వాళ్ళు ఏం మాట్లాడతారో నాకు చెప్పు, నేనేం మాట్లాడుతున్నా వాళ్ళకు చెప్పు అని చెప్పించిన. అట్లా 4 సార్లు పోతే ఆ గూడెమే కాల్ చేసి బయటకు వెళ్ళిపోయినారు. అయినప్పుడు కూడా వాళ్ళని మళ్ళా సమీకరించి ఒక గుర్రాన్ని ఎట్లయితే మంచిగా చేసుకుంటామో మానవులను ఆ రకంగా మంచిగా చేసుకున్న విశ్వాసం తీసుకొని కొంత మార్పులు తీసుకురావడం జరిగింది. సో ఫండ్ కూడా అట్లే, అంటే మీ యొక్క అధికారం ఉంది కాబట్టి ఫండ్ కూడా ఏమన్నా పనులు కూడా చేయించడం జరిగింది అనేటువంటి అమాయకులు పాపం అడుగుతానికి కూడా వాళ్ళ జీవన విధానంలో అడగటానికి కూడా సిగ్గుపడేటువంటి వాళ్ళు, బిడియపడేటువంటి వాళ్ళు, అనుమానపడేటువంటి వాళ్ళు, వాళ్ళకు ధైర్యం ఇచ్చినాం. నువ్వు అడగాల్సిందే, నేను చేయాల్సిందే, అడుగుబిడ్డ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చి అట్లా రేషన్ కార్డుల పంపిణీ నాకు సబ్జెక్ట్ సంబంధం లేకపోయినా రేషన్ కార్డులలో 24 hours 24/7 రేషన్ షాపులు ఓపెన్ ఉంచవలసిందే. వాళ్ళు 2 రూపాయలు తెచ్చినా 1 కిలో ఇవ్వవలసిందే. ఒక్కసారి 10 రూపాయలు రావు, 10 పట్టుకొని 20 కిలోలు తీసుకోడు. కాబట్టి నువ్వు రోజువారీగా పంపిణీ చేయాలని నేను ఆ రోజు చెప్పటం జరిగింది. చిన్న చిన్న పల్లెలలో పాఠశాల ఉంటే 5 పిల్లలు 2 టీచర్లు, ఇది సమంజసం కాదని స్కూళ్ళను మూసివేస్తే ఇది పద్ధతి కాదు. ఆ స్కూల్ అక్కడ నడవాల్సిందే, 5 నడిపించాల్సిందే. ఆపరేషన్ బ్లాక్ బోర్డులో డబ్బులు వస్తున్నాయి, ఎక్కడో దేశం వాళ్ళు మనకు డబ్బులు ఇస్తుంటే నువ్వెందుకు ఆపుతున్నావు అని నిరక్షరాస్యం చేయకూడదు. వాళ్ళు ఆ స్కూల్కి వచ్చడానికే బిడియపడతా ఉంటే ఉన్న ఊళ్ళ స్కూల్కు, పక్క ఊరికి 3 కిలోమీటర్లు నడిచి వచ్చి ఆ తల్లి ఇడిచిపెట్టి పోదు. ఇది పద్ధతి కాదని మళ్ళీ రీఓపెన్ చేయించినటువంటి ప్రయత్నం చేయటం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా విద్యుక్త ధర్మాన్ని అంత చేసినటువంటి మీకు ఒక మచ్చ ఏంటి అసలు? షాక్, అది షాకింగే అసలు. అది ఒక దురదృష్టకరం అనుకోవచ్చా, లేదంటే మీ పాత్ర ఏంది అసలు అందులో? అక్కడ అదో దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది నా వ్యక్తిత్వం, అవును, నా నైతికత్వం, నాకున్నటువంటి సమభావన సిద్ధాంతం, స్త్రీ పురుషుల మధ్యలో ఉండే సమభావన సిద్ధాంతం, నా వ్యక్తిగత జీవన విధానంతో మీరు తెలుసుకోవచ్చు. ఒకటి నంబర్ 1, నేను ఇంటర్మీడియట్ జస్ట్ అవుట్ పాస్ అయినా అప్పుడు మా నాన్న మా అమ్మ కలిసి నాకు పెళ్లి చేసారు. పెళ్లి చేసేటప్పుడు నా భార్య 7వ తరగతి పాస్, 8వ తరగతి డిస్కంటిన్యూ. ఇందాక చెప్పారు, మీరే చదివించారు. అక్కడి నుంచి నా ముందున్న ప్రశ్న 2, ఆ అమ్మాయిని చదివి అన్నా లేకుంటే ఎట్లా అనేటువంటి ఆలోచన ఉంటే ఆ అమ్మాయిని చదివియాలని నిర్ణయం తీసుకొని హైదరాబాదుకు బస్సులు ఎక్కించుకొని ఆమెకు హాఫ్ టికెట్ నాకు ఫుల్ టికెట్ తెచ్చి ఇక్కడ పెట్టి SSR ట్యూటోరియల్ అని ఉంటుంది హ్యాబిట్స్లో, బ్యాంక్ స్ట్రీట్లో. SSR ట్యూటోరియల్లో పెట్టి డైరెక్ట్ 10th కట్టించి, ఈ 3 ఏళ్ళు కవర్ చేయాలి కాబట్టి 2 ఏళ్ళు కవర్ చేయాలి కాబట్టి డైరెక్ట్ 10th కట్టించి, ఏదైతే గ్యాప్ పీరియడ్ ఉందో కల్పించడానికి డైరెక్ట్ 10th కట్టించి, అది కూడా ఆంధ్ర మెట్రికులేషన్ కట్టించి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ చదువుతున్న క్రమంలో నాకు ఉద్యోగం వచ్చింది.
ఉద్యోగం వస్తే నేను పీజీ చేయాలని నా భావన ఉండే, ఐఏఎస్ గ్రూపులు రాయాలని నా భావన ఉండే. కానీ మా నాన్నగారు వచ్చి రిక్వెస్ట్ చేసి, వద్దు బిడ్డ సర్కారు నౌకరు వచ్చింది, మళ్ళీ వస్తుందో లేదో, నువ్వు ఇదే ఉద్యోగం చేయి అని అన్నప్పుడు ఎస్ నేను చేస్తాపా, నేను ఉద్యోగానికి వెళ్ళి ఆమెను చదివిస్తే ఇద్దరికి ఉద్యోగం వస్తే ఇద్దరికి జీతం పెరుగుతుంది కదా, ఇద్దరికి లాభం అవుతుంది కదా, ఇద్దరం కలిసి సంపాదిస్తే కుటుంబం బాగుతుంది కదా అని మళ్ళీ ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషను, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషను, బీఈడి, ఎంఈడి, పిహెచ్డి, టీచర్ చేయించి లెక్చరర్ అయ్యి, కాగజ్నగర్లో లెక్చరర్ అయ్యి, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యి రిటైర్ అయిపోయింది. ఒక 16 సంవత్సరాలు ఒక స్త్రీని, ఒక భార్యను ఓపెన్ మైండ్ తోటి, నా పాయింట్ ఇది, ఓపెన్ మైండ్ తోటి చదివించి యోగ్యురాలను చేసి స్వయంగా కాళ్ళ మీద నిలబడాలి అనేటువంటి భావనతోటి చేయడం జరిగింది. అదే రకంగా నా కొడుకు ఒక అమ్మాయిని లవ్ చేస్తే, నాకు ఎక్కడో అప్సిగూడలో ఒక రోజు మోటార్ సైకిల్ మీద కనబడితే, ఏంటిది ఇక్కడ కనబడ్డేంది, అంత క్రితం మీరే ఆరాధించారా? అంత క్రితం వాడు లండన్ పోయిండు ఎంబీఏ కోసం. లండన్ పోయేటప్పుడు మళ్ళీ 3 నెలలకు 4 నెలలకు తిరిగి వచ్చిండు. ఎందుకు తిరిగి వచ్చినావు అంటే అనారోగ్యం అన్నాడు. అనారోగ్యం ఉంది, అపెండిసైటిస్ అయితే అది ఆపరేషన్ చేసినాక మళ్ళీ 15 రోజులకు పోతాడు. పోయేటప్పుడు ఒక అమ్మాయి ఎంబడి పోతాంది. ఇది ఎట్లా పోతున్నారు అని నేను అనుమానపడ్డా. కానీ నా ఎవరి పిల్లో ఎందుకు పోతాందో, అందరు పోతారు కదా పిల్లలు చదువుకొని కానీ అనుకున్నా. మళ్ళీ తిరిగి వచ్చింది ఎప్పుడు తెలియదు నాకు. ఓ రోజు తిరిగి వచ్చిన తర్వాత మోటార్ సైకిల్ మీద కనబడ్డారు ఇద్దరు పిల్లలు. కనపడితే మా మిసెస్ తోటి అన్న, ఏంటిదమ్మా ఒక పిల్లగాడిని ఒక అమ్మాయి మోటార్ సైకిల్ మీద కూర్చున్నది, ఇదేదో మంచిగా లేదు, కొద్దిగా కనుక్కో అన్న. కనుక్కో అంటే మా కనుక్కున్నాక వీడు భయపడ్డాడు. మా కొడుకు చాలా పిరికి, చాలా భయస్తుడు, చాలా గౌరవించుతాడు, అసలు తప్పులు చేసే శక్తి లేదు, అమాయకుడు అన్నట్టు ఉంటాడు. అయితే చీట్ చేసి రాదు, అబద్ధం ఆడరాదు. ఇప్పటికి చెప్తాను, ఈ ఆడి కూడా భయపడేమని చెప్పిండు. అబద్ధం ఆడరాదు, చీట్ చేయరాదు, మోసం చేయరాదు. 5 రూపాయలు నీకు ఇస్తే అడుగులో మళ్ళీ తిరిగి అడుక్కోవాలి కదా అంటే, ఉంటే ఇయ్యడా అంటాడు. ఇచ్చిన పైసలు ఈయనే, నీ పైసలు నువ్వు అడుక్కోరా అంటే ఇయ్యడా, ఉంటే ఇయ్యడా అంటాడు. అట్లాంటి అమాయకుడు పోతుంటే నేను పట్టుకుంటే ఆపలే. పోయి ఇంటికాడ అడిగితే సరే అదేదో మా అమ్మకు చెప్పుకున్నాడు. మా అమ్మకు చెప్పుకుంటే ఆరాధిస్తాను తెరిచిపోతాను ఒప్పుకున్నాను అనుకోండి. మా అమ్మకు చెప్పుకుంటే మా అమ్మకు నేను బాగా ప్రయారిటీ, ఎవరికైనా ఉంటుంది కావచ్చు తల్లి ప్రేమ, కానీ నేను ఆమెను 7.5 సంవత్సరాలు కాళ్ళు రెక్కలు ఇరిగితే బెడ్ మీద పడుకొని అందులోనే అన్నీ బయటికి లేచే పరిస్థితి లేకపోతే 7.5 ఏళ్ళు నేను, నా భార్య, మా తమ్ముడు కలిసి ఆమెను గెలిచినాం. ఆమె మాటలు నేను జవదాట బంగ్లమీకెళ్ళి దూకురా అంటే దూకే పరిస్థితి నాది. అప్పుడు ఏం చేసిందంటే నా చేయి పట్టుకొని, నీ కొడుకు ఏదో చిన్న పొరపాటు చేసిండు, వాడిని గోప్పడకు, నా ప్రమాణం చెయ్యి నా మీద అని ఏమనకు, వాడు ఇత్తనం బుర్రా, నీకు ఒక్కడే కొడుకు, ఇట్నే మాట్లాడింది, ఇత్తనం బుర్రా ఒకడే కొడుకు, ఏమనకు, దయచేసి వాడు చెప్పింది విను, మరి ఏం కావాలంటే చెయ్యి అంటే మాట ఇచ్చిన కాబట్టి చేతపో అన్న. చేతపో అని పిలిచిన, అడిగినా, మాట్లాడినా, వాళ్ళ తల్లిదండ్రులను రమ్మన్నా. నేను మళ్ళా ఏదో దొంగ మ్యారేజ్ చేసినట్టు ఉండద్దు బిడ్డ, నేను గెజిటెడ్ ఆఫీసర్ను, దొంగ మ్యారేజ్ చేసినట్టు ఉండద్దు అని అమ్మాయిని పిలిపించిన. మరి పిల్లగాడు నీకు ఇష్టమేనా అన్న, మరి నీకు ఇష్టమే అయితే మా ఊరు పోయి చూసుకొచ్చుకోపో అన్న. మా ఊర్లో మేము ఉండేటువంటి మా తల్లిదండ్రులు, మా చిన్నాన్నలు, పెద్దనాన్నలు, తాతలు, అమ్మలు ఇంటర్ క్యాస్ట్ వాళ్ళ హౌస్లోళ్ళు కాబట్టి మరి అక్కడికి పోయినాక మా ముసలిదానికి తలకు పోయాలను, మా ముసలిదానికి వీపు తాయాలను, దాన్ని నూనె పెట్టాలి, దాన్ని ఎంబడేసుకొని బస్ ఎక్కాలి, అప్పుడు దీన్ని వేసుకుంటున్నా అని అంటే కలవదమ్మా, నువ్వు ముందు మా ఊర్లో చూసుకొచ్చుకోపన్నా చూసుకొచ్చుకునేది. రెండోది మీ అయ్యబాబు చెప్పుకో బిడ్డ, వాళ్ళని తీసుకురా అన్న. వాళ్ళ తండ్రిని తీసుకొని వచ్చింది. దాని తర్వాత మరి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటారు కాబట్టి నేను వేవల వాళ్ళ చేస్తా అన్న. అబ్బో వద్దు, మా ఊరు వాళ్ళు దొరుకుతారు, వాళ్ళది కామారెడ్డి, నన్ను చూస్తారు అన్నాడు. మరి ఎక్కడ చేయాలంటే మా ఊళ్ళో ఫంక్షన్ హాల్లో చేస్తా అంటే అట్లా వద్దన్నాడు. అదంటే ఎక్కడ చేయాలంటే యాదగిరిగుట్టలో చేస్తా అని చెప్పిన. యాదగిరిగుట్టలో బ్రహ్మాండంగా వివాహం చేసిన, ఇద్దరు కలిసి మంచిగా ఉంటున్నారు. పూనాలో నౌకరీ చేసారు, బాంబేలో నౌకరీ చేసారు, కలకట్టాలో నౌకరీ చేసారు, ఎక్కడెక్కడ నౌకరీ చేస్తే ప్రతి చోట ఇల్లు నేనే ఇప్పించిన, ప్రతి చోట కారు పంపించిన. నా ఢిల్లీలో నౌకరీ చేస్తే నా కారే నా బంగ్లాలో ఉన్నావు, అట్లేం లేదు. కానీ వారికి ఎప్పుడైతే నేను రాజకీయంలోకి ఎంటర్ అయినో 2009 అప్పటిదాకా మంచిగానే ఉన్నారు. రాజకీయాలకు ఎంటర్ అయినాక నేను బిజీ అయిపోయాను. ఒకటి
రెండోది ఏంటంటే నాకు కార్యకర్తల సైజు పెరిగింది. అప్పుడు 2-3 ఆఫీసర్లు వచ్చేటోళ్ళు మా ఇంటికి, ఇప్పుడు వందల మంది వచ్చుడు మొదలు పెట్టిండ్రు. వీడిని కూడా అన్నాడు మొదలు పెట్టిండ్రు. అనే వరకు వీనికి ఒక కారు, మా కొడుకు ఆయనకు ఇంకో కారు, ఒక కాన్వాయిలు తిరుగుతూ ఉంటే ఆదర్శంగా ఉండి ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఎట్నో ఒకట్లా ఏం జరిగిందో జరిగింది. అక్కడ మా సంబంధం ఏర్పడ్డాక ఆ సంబంధం ఏర్పడ్డాక ఈ అమ్మాయి గమనించింది, నా కోడలు గమనించి వాళ్ళ మధ్యలో రప్చర్ మొదలైంది. వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలు స్టార్ట్ అయినాయి. దాన్ని సవరించడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో. నేను ఒక సామాజిక ఉద్యమకారునిగా లేకుండా సామాజిక స్పృహ కలిగినట్టుగా సంఘ సంస్కరణ వైపు తొంగి చూసేలాగా, నేను సంఘ సంస్కర్తనని నేనే చెప్పుకోను, సంఘ సంస్కరణను తొంగి చూసేటువంటి స్వభావం కలిగినగా, ఒక నా భార్యనే అన్ని సంవత్సరాలు కష్టపడి చదివించినోనిగా నేను ఆమెను కూడా సంస్కరించే కార్యక్రమంలో పోయి, తల్లి వాడు తప్పు చేసిండు అని కాలు మొక్కిన. మీరు ఎంపీగా ఉండి కాలు మొక్కిన కోడలు, తల్లి నేను ఉద్యోగ జీవితంలోకి వెళ్ళి రాజకీయ జీవితం అనూహ్యంగా వచ్చిన. పెద్దలు రాజశేఖర రెడ్డి గారు పిలిచి 1.5 నిమిషంలో నాకు టికెట్ ఇచ్చాడు. 1.5 నిమిషమే. నాకు ఆయనకు సంబంధం లేదు, ఆయన ముఖం నాకు తెలియదు, నా ముఖం ఆయన తెలియదు. అంటే ఒక చీఫ్ మినిస్టర్గా తెలుసు, అంతే తప్ప సంపర్కం లేదు, మాటల సంపర్కం లేదు, ఏది లేదు. నన్ను ప్రోత్సహించి తీసుకుపోయేటోడు కూడా లేడు. ఆడికి ఓ తెల్లగాయదం ఇచ్చి పంపిస్తే చనిపోయిన దుగ్గ్యాల శ్రీనివాసరావు ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయనే గైడ్ చేసిండు, నువ్వు దరఖాస్తు పెట్టుకోమని. దయాసాగర్ రావు అని మా వరంగల్ జిల్లా నుంచి ఉంటాడు, ఆయన పెద్ద మనిషి, ఆయనే కోఆర్డినేట్ చేసిండు. ఇది ఎవ్వరికి తెలియదు, మా ఇద్దరికి తప్ప, దయాసాగర్ రావు నాకు తప్ప. దుగ్గ్యాల శ్రీనివాసరావు కూడా తెలియదు. ఆయన పరిచయం చేసే వరకు అయిపోయాడు, దాని తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఒక్క దయాసాగర్ రావు పోయి ఆయనతో మాట్లాడిండు, ఆయనతో సర్వే చేయించిండు, ఒప్పించిండు, మెప్పించిండు. ఓ ఫైన్ డే ఒక కాల్ వచ్చింది, ఫోను, నేను డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తాను పంచాయతీరాజ్ ఆఫీస్లో, నాకు కాల్ చేసి నువ్వు రా అంటే, నీకు తెల్లంగి ఉన్నదా అంటే, నాకు హాఫ్ షర్ట్ ఉన్నదంటే, ఇంటికి పోయి హాఫ్ షర్ట్ వేసుకొచ్చుకోపో అంటే పోయి హాఫ్ షర్ట్ వేసుకొని ఉద్యోగిగా. ఈ దయాసాగర్ రావుని కూడా నాకు తెలియదు. మరి నిన్నెట్లా గుర్తుపట్టాలని, నన్నెట్లా గుర్తుపట్టాలంటే, నువ్వు గ్రాండ్ కాకతీయ హోటల్ ముంగట నీ కార్ నంబర్ చెప్పు, ఆడ నేను నిల్చుంటా, నేను తీసుకొని పోతా సీఎం ఇంట్లోకి అని అంటే, గ్రాండ్ కాకతీయ హోటల్ ముంగట తను నిల్చున్నాడు. నా కారు ఇట్లా రాగానే ఫోన్ కొట్టగానే ఆయన చేతి కుట్టుకుంటూ వచ్చిండు. అప్పుడు చూసిన దయాసాగర్ రావు సీఎం దగ్గర తీసుకుపోయి నిమిషం నల్లా టికెట్ ఇచ్చిండు. నేను చెప్పిన పేదరిక నిర్మూలన, ఉమెన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్, బాల కార్మికుల నివారణ, ఇవి నా పెట్ సబ్జెక్టులు సార్ అన్న, 5 పెట్ సబ్జెక్టులు సార్ అన్న. ఇవన్నీ విన్నాడు. దానికి అనేక ఉపోద్ఘాతాలు 3 నిమిషాలు, ఒక్కొక్క నిమిషం ఒక్కొక్కటి చెప్పిన, ఒక్కొక్క దాని మీద విన్నాడు. ఎస్ మరి నిల్చుంటావా, నిల్చుంటా, పైసలు ఖర్చు పెట్టుకున్నాను, ఎస్ ఖర్చు పెట్టుకుంటాను, కన్ఫర్మ్ పో అన్నాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. అట్లా టికెట్ వచ్చింది. అమ్మాయికి నీటి బుగ్గలాగా, వానకాలంలో నీటి బుగ్గలాగా వచ్చింది. బుగ్గ 7 కలర్లతో పోతా ఉంటది, ఎప్పుడు పలుకుతుందో తెలియదు, ఎంత దూరం పోతుందో తెలియదు. అట్లా వచ్చిన నేను ఇంకా వేళ్ళు ఊనుకోలేదు. ఈ నీళ్ళొల్లి కనుక బయటకు వస్తే నేను పలిగిపోతామ్మా, వద్దు అని కాలు మొక్కిన, చెప్పిన. ఈ సమస్యకు పరిష్కారం లేకలేదు, నువ్వు నేను కలిసి పరిష్కారం చేద్దాం. మీకు 8 సంవత్సరాలు 7.5 సంవత్సరాలు పెళ్ళయి, నాకేమి తెలియదు, మీకెందుకు వ్యత్యాసాలు ఎందుకు వచ్చినాయో తెలియదు. నేను దాన్ని సవరించే కార్యక్రమం చేస్తా. నీ పూర్తి సహకారం, నా పూర్తి సహకారంతో నిన్ను ఈ ఇంటికి ఓనర్ను చేసే బాధ్యత ఓనరే, ఇంకా పూర్తిగా నీకు నాది. నీ కొడుకు పుట్టినాడు నాకు టికెట్ వచ్చింది, నా మనోడు నా లక్కీ స్టార్ ఆయనే. ఆయన గురించి అంబాడమంటే అంబాడతా, నిలబడమంటే నిలబడే తత్వం నాది. కాబట్టి మిమ్మల్ని ఎవరన్నా ఉంటే దాన్ని ఎట్లా చేయాలని చూద్దాం, తీసేస్తాం, తగ్గించేద్దాం, దాన్ని తొలగించేద్దాం. అట్టేం లేదని చెప్తే కూడా ఆమె వినకుండా, పాపం దురదృష్టము, పిల్లగాడు నా చేతులు లేకపోయా, భర్త అంటూ నా చేతులు లేకపోయా, 3 పిల్లలైనా కూడా నన్ను ఆదరిస్తలేకపోయా, బంగ్లా కాల్ చేసిపోయినాం. ఇవన్నీ కిరాయింట్లు ఉంటాను. అప్పుడు అబ్బాయిని ఏం మందలించలేదా? మందలించినాము. కామ భేద దాన దండోపాయాలు. ఆ అమ్మాయి ఎక్కడ? ఆమె మరి ఆమె కామారెడ్డి. ఆమె కామారెడ్డి కాదు, ఆమె ముస్లిం, మా వరంగలే. ఈ కార్యకర్తల వల్ల ఒక కార్యకర్తగా వచ్చి ఎట్లా వాళ్ళ సంబంధం అయితే కుదరలేదు.
అది సవరించే ప్రయత్నం చేసిన సవరింపుకు అమ్మాయి నమ్మలేదు. ఫస్ట్ కోడలు నమ్మలేదు. కోడలు నమ్మలేదు. ఇందుట్లో వకీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది కదా, మెయింటెనెన్స్ అని వేసి వకీళ్ళ దగ్గర పోతే ఈ వకీళ్ళ నైజం అడ్వకేట్స్ కూడా రిక్వెస్ట్ చేసిన, అయ్యా ఇది కుటుంబ పంచాయతీ, నేను ఎంపీని వాళ్ళ ఇంటికి పోయినా, నా ఎంబడి ఇంకో అడ్వకేట్ కూడా ఉన్నాడు, ఇంటికి పోయినా, ఆయన పేరు చెప్పను, అక్కర్లేదు, చేతులు పట్టుకుని ఇవి చేతులు కావరా నీ కాళ్ళు దండం పెడతా, దీన్ని సవరించే ప్రయత్నం, దీన్ని లాగకు, మెయింటెనెన్స్ కేసు, ఇల్లు ఇచ్చిన 30,000 రూపాయల ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పిన, 50 లక్షలు డిపాజిట్ చేస్తా అని చెప్పిన, ఒక ఫ్లాట్ కొనిస్తా అని చెప్పిన హైదరాబాద్లో, ఇక్కడ కూడా ఒక ఫ్లాట్ నిన్న పోర్షన్ ఆమెకి ఇస్తున్నా, ఇంతకన్నా ఏం చేయమంటావో చెప్పు, వద్దు ఇది గుంజకు అని రిక్వెస్ట్ చేసినా కానీ ఆమె లేదో చెప్తే, లేకపోతే ఆయన సరిగా చెప్పలేకపోయినో అది దేవునికి ఎరక, ఆ దేవుడు వాళ్ళను క్షేమంగా చూడాలని కోరుతున్నా, రెచ్చగొడితే క్షేమమే చూడాలి, సహకరిస్తే కూడా క్షేమమే చూడాలి, వాళ్ళ మీద నింద వేయను. ఒక 5 డే నాకు టికెట్ వచ్చింది, అప్లై చేసిన, టికెట్ వచ్చింది, నామినేషన్ వేసిన 3 తారీఖు నాడు, 4 తారీఖు నాడు లాస్ట్ డేట్లో నామినేషన్కు వేసిన, క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన, ఆజం నగర్ పోయిన, భూపాలపల్లి ఆజం నగర్ పోయిన, గండ్ర వెంకట రమణారెడ్డి నేను పోయి అక్కడ బ్రహ్మాండంగా ప్రచారం చేసినాం. అక్కడ చూసిన జనం అంతా నువ్వు రానే రాకెట్ దిక్కు మేమే చూసుకుంటాం, ఓటింగ్ అంతా మేము చూసుకుంటాం, మీరు ఇది ఎక్కడెక్కడ బలం తక్కువ ఉన్నది అక్కడ పోయి తిరుగుండ్రి అని ప్రజలు అంత హామీ ఇచ్చారు. 7 ఊళ్ళు 8 ఊళ్ళు తిరిగి రాత్రి 11 గంటలకు వచ్చి, ఆ రోజు మరి ఇంటికి పోతే అంటే మా మిసెస్ వేరే కిరాయి ఇంట్లో ఉండే, ఎన్నికలు కాబట్టి వంట వార్పు ఇంట్లో ఉండాలి కాబట్టి కార్యకర్తలకు వండి పెట్టాలి, కళాకారులకు వండి పెట్టాలి, డ్రైవర్లకు వండి పెట్టాలి, అందరికీ మొత్తం మీద సమిష్టిగా ఉండాలి అంతే. అపార్ట్మెంట్లో ఇది సాధ్యం కాదు అని మళ్ళీ ఇంటికి వచ్చి 2009లో కొన్న గిన్నెలు ఉన్నాయి, స్టవ్లు ఉన్నాయి, మళ్ళీ గంగారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి తీస్తామంటే మా కూడలంలో ఉన్నది 5th ఫ్లోర్లో, అవి తీర్తి ఎక్కడ గొడవ అయిద్దు అని మళ్ళీ కొత్త కొనుక్కి వచ్చింది, ఇప్పుడు కావాలని చూపిస్తా, మళ్ళీ కొత్త స్టవ్లు పెద్ద పెద్దవి, మళ్ళీ పెద్ద పెద్ద గిన్నెలు కొత్తవి, మొత్తం రేషన్ అంతా తీసుకొచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీ ఉన్నది కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్లు వేసుకొని కొనుక్కొచ్చి రూమ్లు వేసుకొని టైర్డ్ అయిపోయి అడబడుకున్నది. ఏ అమ్మ ఎక్కడ ఉన్నది రాని ఫోన్ చేస్తే అమ్మ పడుకున్నది, ఇప్పటిదాకా పనిచేసి పడుకున్నది. ఆమె పోయి పాతింట్లో ఉండి నేను పోయి కిరాయి ఇంట్లో ఉంటే బాగుండదు, నేను కూడా పోతాను అడిగి పోయినా. మేము ఇంకా 2nd ఫ్లోర్లో పోయి పడుకున్నాం, నా కొడుకు నేను 2nd ఫ్లోర్లో ఉన్నాం, ఈమె కూడా లేచేసి 2nd ఫ్లోర్లో పడుకున్నది. పెంట్ హౌస్ లాగా ఉంటుంది అది. ఆ రోజు రాత్రి విస్ఫోటం జరిగింది. మొత్తం చుట్టుపక్కలన్నీ గుళ్ళాలు పెట్టుకొని, తాళాలు పెట్టుకొని, గ్యాస్ ఇప్పుకొని ఫైర్ చేస్తారు. దురదృష్టమైన సావు, క్షణికావేశంతో దురదృష్టము. నేను ఉరికి తలుపులు దన్నితే కూడా మరి డబుల్ డోర్లు, వెనకటి డోర్లు డబుల్ డోర్. ఆమె ఫ్లోర్లో ఉన్నది 1st ఫ్లోర్, నేను పెంట్ హౌస్లో 3rd ఫ్లోర్లో. ఊరికొచ్చి తలుపులు కొట్టిన, తలుపులు తీయబడలేదు, గొడవ బాగైంది. 100కి వాళ్ళు ఫోన్ చేసారు, ఫోన్ చేస్తే పోలీసు వచ్చింది, ఎస్పీ గారు కూర్చున్న ఆ రాత్రి, ఎంపీ గారు కాబట్టి వచ్చి తలుపులు తీయనీయలు, నేను పలుకొడతాను తీయనీయలు, ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, చల్లార్చింది, తలుపులు కొట్టినా. అప్పటికే ఆమె తలుపులు కొడితే తీయొద్దని మా వాళ్ళందరూ వచ్చేదాకా, వాళ్ళ తల్లిదండ్రులందరూ వచ్చినాక కలెక్టర్, ఎస్పీ సుధీర్ బాబు, కలెక్టర్ వాకాటి కరుణ, వీళ్ళిద్దరి సమక్షంలో, ఇంకా పోలీస్ ఆఫీసర్లు ఎవరు వచ్చారు నాకు తెలియదు, ఏడ్చుకుంటున్నా, వీళ్ళిద్దరిని అయితే నేను లోకల్ వాళ్ళు గుర్తుపడతా, వాళ్ళిద్దరి సమక్షంలో అప్పుడు దర్వాజలు 11 గంటలకు 9 గంటలకు తీసి అప్పుడు పోస్ట్ మార్టం పంపడం జరిగింది. ఇది ఒక దురదృష్టమైన పరిణామం. ముగ్గురు కదా. నేనేమంటున్నా అంటే నా పిల్లలు, 3 పిల్లలు, ఒక తల్లి, నేను ఎవరిని చంపలే, వేరేళ్ళని ఎవరిని చంపలే, నా పిల్లలను నేను అభియోగం చేశాను. తప్పు బిడ్డ అనన్న, చేతులు ఎత్తి మొక్కిన, కానీ క్షణికావేశంలో ప్రజలు కూడా కొంత రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్లో కూడా కొంత రాజకీయ ప్రమేయం ఉంది, ఉండకుండా ఉండదు. ఎందుకంటే ఇది సమాజం, రాజకీయంలో అవకాశం వస్తే వాడుకుంటారు, ఎవడైనా, నేనైనా వాడుకుంటే ఎవరైనా వాడుకుంటారు. సరే అంత కొంత జరిగిన తర్వాత కూడా నేను చేతులు మొక్కుంటా అందరి సమక్షంలో పోయినా, నా మీద కేసు చేసాను, జైలున్నా, దరిదాపుగా 90 డేస్ ఉన్నా. తర్వాత బెయిల్ దొరికింది. బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చినాక చెప్పిన, ఒక్క సాక్షిని 52-56 మంది సాక్షులు నా కేసులో ఒక్కరి దగ్గరికి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. నేను తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, తప్పు చేయలేదు కాబట్టి శిక్షకు భయపడవలసిన అవసరం అనే నిర్భయంగా కేసు ఫేస్ చేసిన. కానీ వినమ్రతగా లోపల ధైర్యం, ఎందుకు ఇంత ధైర్యం ఎట్లా వచ్చిందని చాలామంది అంటారు. ఎవరైనా
బతకపోదురు నువ్వు బతికినవంటారు. నేను తప్పు చేయలేదు కాబట్టి, నాలో అనుమానం లేదు కాబట్టి, తాడు పాములా కనబడేది కాబట్టి నేను నిర్భయంగా ఉండగలిగిన. కేసు కొట్టు దురదృష్టంకి కరోనా 2 ఏళ్ళు, అప్పుడు కేసులు నడవలేదు చక్కగా. అంతకుముందు ఎఫ్ఐఆర్ జమ చేస్తున్న కట్టడానికి కూడా కావాల్సినంత టైం తీసుకున్నారు. ప్రతిపక్షంలో ఉంటిమి, పక్షం వాళ్ళు దాన్ని ఎట్లా ఏమన్నా డీలే జరిగినా డీలేను తట్టుకున్నాను. జైలు జీవితము ఏం గుణపాఠం నేర్పింది అనుకోవాలి? గుణపాఠము మనము ఎంత నీతిగా ఉందామనుకున్నా, ఎంత నిబద్ధతతో ఉందామనుకున్నా ఉండని కదా సమాజంలో కొన్ని శక్తులు పనిచేస్తూ ఉంటాయి. కొంత దాన్ని ఏ శక్తికి నేను అంటగట్టను, నా దురదృష్టానికే అంటగట్టను. ఈ అంటగట్టడం దేనికి అంటే నన్ను ఇంకా సత్ప్రవర్తన వైపు నడిపించడానికి ఇది ఒక మార్గం అన్వేషించబడ్డది అనే భావిస్తాను. సో అల్లంచెల్లి మొత్తం మీద కోలుకున్నారు. కోలుకోవడానికి కూడా నేను ప్రతిచర్య లేకుండా ఉంటే ఇప్పుడేంది మరి కొడుకు పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆ అమ్మాయితోనే ఉన్నాడా? కొడుకు పరిస్థితి ఇప్పుడు చాలా రోజులు వ్యతిరేకించిన వాస్తవమే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 3-4 ఏళ్ళు వ్యతిరేకించిన. అంటే మేడం మీ పిల్లలు కోడళ్ళు చనిపోయిన తర్వాత ఈమె కూడా జైలుకి వచ్చిందా? ఆమె కూడా జైలు. ఎందుకంటే కాజ్ ఆమె కాబట్టి ఈ అక్రమాలు 4గా మేము 1, 2, 3 మా కుటుంబ సభ్యులం 4th వచ్చినా ఆమె వేరే, మనం వేరే. ఈవెన్ ఫీమేల్ ఇద్దరు ఒక్కది వార్డులు ఉన్నా కానీ మాటలు లేవు. మొన్నటిదాకా కూడా మాటలు లేవు. ఒక 2 years వరకు, 1.5 year వరకు కూడా కొడుకైతే ఆమె వదిలిపెట్టమని నేను అన్నమాట వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు మీడియా కూడా మాట్లాడుకున్నా కాబట్టి యథార్థం మాట్లాడాలి. వదిలిపెట్టుతూ వాళ్ళకేమన్నా మనం సహకారం చేద్దాం, వాళ్ళకు కొంత బ్రతకడానికి బ్రతుకుదేరు కల్పిస్తాం, కొంత సొమ్ము ఇద్దాం అనే ప్రయత్నం చేసిన. ఇల్లు ఇప్పిద్దాం, ఇంత సొమ్ము ఇప్పిద్దాం. పిల్లగాడు అట్లా అన్నాడు. ఒక్కటి దెబ్బతిన్న డాడీ. ఆ చివరికి చెప్పిన మాట, మొదలేమో తప్పించుకొని తిరిగిండు, చివరికి చెప్పిన మాట ఏంటంటే, నాన్న అది ఒక్కటి దెబ్బతిన్నా మోసం అయిపోయింది. మళ్ళీ ఈ పిల్లను కూడా మోసం అయితే, ఈ పిల్లగాళ్ళు అనాథలైతే, పిల్లలు వీళ్ళు కూడా అనాథలైతే, ఈమెకు 3 పిల్లలే అనాథలైతారు. అంటే ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాతనే ఈమెకు పిల్లలా, లేకపోతే ఈమెకు అప్పటికే పిల్లలు ఉన్నారు? అంటే వీళ్ళది అంటే సమిష్టిగానే కొంతకాలం నడిచింది మొత్తం. ఇద్దరు కూడా మాట్లాడుకుంటే తాను కనుక కొంత కెనికావేశం కనుక కొంత అంటే ఆమె చదువుకుంటే కొంత ఏదో ఒక మార్గం అయితే వెతికిలాడేవాళ్ళు. అదే వెతికేది. తను ఏం చేసిన అంటే సరే పోనీ అన్నాడు. అది మళ్ళీ తల్లిని బతిలాడుకున్నాడు. మళ్ళీ వీళ్ళకు న్యాయం చేయలేదు, వాళ్ళకు న్యాయం చేయకపోతే ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకుంటే వెళ్ళి ఇది వద్దు, వీడికి పులి స్టాప్ పెడతాం. మరి కష్టమైన బిడ్డ అంటే ఏం చేస్తున్నాడు మరి ఇప్పుడు కొడుకు? చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాడు. చిన్న వ్యాపారం మంచిగా ఉంటుంది కాదు, పెద్ద ఏం లేవు. ఇంకా సెటిల్ కాలేదు సరిగా. వాస్తవం చెప్పాలంటే ఇంకా పూర్తిగా సెటిల్ కాలేదు. మొన్ననే నా కుటుంబంలోకి వచ్చిండు. 1.5 year కిందనే వచ్చిండు. రీఎంట్రీ మళ్ళీ తర్వాత క్రమంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీని వీడలేదు. నన్ను ఏదో అంటే మిమ్మల్ని సస్పెండ్ చేసింది కదా, అప్పుడు మీరు ఎలాంటి అంటే ఏమన్నా ఉద్రేకానికి లోనయ్యారు అనుకోవచ్చా? అప్పుడు ఉన్నటువంటి ప్రజావాక్కు, పత్రికలలో వచ్చిన విషయాలు చూసి, అప్పుడు ఉన్నటువంటి మీడియాలో వచ్చినటువంటి విషయాలు చూసి జనరల్ గా జైల్లోకి పోయినట్టు సస్పెండ్ చేస్తారు. కామన్, అంత గొప్పతనం కాదు. సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ నేను రిప్రజెంటేషన్ చేసి నా తప్పు లేదు, అది దురదృష్ట సంఘటన. అప్పుడేమన్నా పార్టీ మారాలని అనుకోలేదా? అప్పుడు ఎలాంటిది ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీ మీకు మేలు చేసింది అనుకోవచ్చా? ప్రజలకు మేలు చేసింది నాకుతో పాటుగా. ఎట్లా చెప్పనా మీకు, 565 మంది రాజులు స్వతంత్రం వచ్చినాడు. రాజుకు ఒకటే ఓటు ఇచ్చిండు, బానిసకు ఒకటే ఓటు ఇచ్చి రాసిన రాజ్యాంగం. చదువుకున్నోనికి ఒకటే ఓటు ఇచ్చి, చదువురానికి ఒకటే ఓటు ఇచ్చి గొప్ప రాజ్యాంగాన్ని ఆవిష్కరించిండు అంబేద్కర్. అయితే దాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోది. 565 మంది రాజులను ఒప్పించి మెప్పించి వాళ్ళ ఆస్తి తీసుకున్నారు, వాళ్ళ ఐశ్వర్యాన్ని తీసుకున్నారు, వాళ్ళకి కొంత ప్రియారిటీ ఇచ్చారు కదా. వాళ్ళు ఇచ్చుడైంది రాజ్యం వాళ్ళది. అయితే వాళ్ళ బ్రతుకుదేరు మందం వాళ్ళకు వదిలిపెట్టిండ్రు. కానీ మిగతా తీసుకున్నాం కదా, అధికారం తీసుకున్నాం, ఐశ్వర్యం తీసుకున్నాం, అధికారం తీసుకున్నాం. ఈ అధికారం పేదవాళ్ళకి ఎందుకు ఓట్లేదు? ఇంకా అది తీసుకున్నామనే కాంగ్రెస్ పార్టీ విషయం చెప్తే ఈ 2 points. ఇంకా మిగతా అనేకం ఉన్నాయి. మాట్లాడే హక్కు లేకపోతే మాట్లాడే హక్కును రాజ్యాంగంలో రాపించిండ్రు. మాట్లాడే హక్కు లేదు. వాక్ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అంటారు దాన్ని. అట్లా 7 items ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఇంకోటి, లోకంలో ఎవరన్నా
తప్పులు ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో ఆడో ఏడో, కానీ రాజ్యాంగాన్ని రచించి 565 మంది రాజులను ఇంక్లూడింగ్ 1 సంవత్సరం తర్వాత నిజామును కూడా ఇలా మెర్జీ చేసి ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన ఏర్పడ్డ ప్రజాస్వామ్యం ఇచ్చింది ఎవరు? మొన్న ఎందుకు అనలేదు? మొదట్లో అన్నది 80 దాకా ఎవరి రాజకీయం ఉంది, ఎవరి పార్టీ అధికారంలో కాంగ్రెస్. ఏది ఇక్కడ ఉన్నటువంటి అరాచక శక్తులను పెంచి పోషించింది ఎవరు? కాంగ్రెసే కదా. పార్టీ పోషించదు, సమాజంలో అనేక అవకతవకలు లుకలుకలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మీరు పెట్టుకున్న నిర్ణయమే, మీరు పెట్టుకున్న బౌండరే, ఇగో ఇది ఇంత కాలము, ఒక 10 సంవత్సరాల కాలంలో ఇగో ఇక్కడ దాకా రావాలి, 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ రావాలి. ఇప్పటికి కూడా రిజర్వేషన్ ప్రక్రియ పోతుంది. సరే అది పోనివ్వండి, కనీసానికి రాజకీయ పవర్ అనగానే 80 దాకా పీపుల్స్ వాళ్ళు అక్కడక్కడ నక్సలైట్లు వాళ్ళు తయారయ్యేంత వరకు వాళ్ళు కనీసానికి పేదోనికి రాజ్యాంగం అంటే ఏంటిది, ఏది కనీసానికి పవర్ అంటే ఏంటిది ఏమన్నా తెలియనిచ్చిర్రా సార్? ఏది దున్నిలోనే భూమి అనే దాకా మీరు ఏమన్నా తెలియనిచ్చిర్రా? మీరు ఓటు విలువ. భారతదేశము ఒక ఉపఖండం, భాషలు వేరు, సంస్కృతులు వేరు, ఆచారాలు వేరు, ఓటేస్టోళ్ళు వేరు, ఓటు రానోళ్ళు కొంతమంది, ఓటుకు రానోళ్ళు కొంతమంది. ఇలాంటి దేశానికి నిరక్షరాస్యులు, ఆకాశవంత అమాయకత్వం, నిలువెత్తు పేదరికం ఉన్న దేశానికి ప్రజాస్వామ్యాన్ని అందిస్తే దాన్ని అందుకోలేకపోయినారు అనేక మంది. ప్రజానీకం అందుకోలేకపోయినారు. మొట్టమొదటి పార్లమెంటుకు అనేక మంది, అనేక కాన్స్టిట్యూన్సీలకు యునానిమస్ అయ్యి, అనేక అసెంబ్లీలకు యునానిమస్ అయినాయి, నో కంటెస్ట్ అట్ ఆల్. అయితే ఎవరు లేకపోతే ఎట్లా అంటే అర్థమైంది? ఎవరు లేరు. ప్రజాప్రభుత్వంలో తెలియనివ్వలేదు. ఎవరిని సొమ్ము కాదు ఇది, ఎవరిని సొమ్ము కాదు. దాచేది ఎక్కడ ఉండదు, ఎవరు దాస్తాడు? అప్పుడు ముందుకి మూత, వెనక వెనకోటి చీపురు, అవన్నీ మీ తెలియదా? అది సమాజంలో ఉన్నటువంటి రుగ్మత. అది అది సామాజిక అంటే ఓటు హక్కు అని ఎప్పటి వరకు తెలిసింది ప్రజలకు? ప్రజాస్వామ్యం పుట్టిన నాటి నుంచి లేదు, 80 దాకా తెలియదు అంటున్నాను. అమాయకత్వానికి ఎవరు జవాబు చెప్పాడు? ఒక సర్పంచ్ ఒక గ్రామం మొత్తం ఓట్లేసినట్ట, ఒక సమితి ప్రెసిడెంట్ వేస్తే ఒక మొత్తం మీద ఆ సమితిలో ఉన్నటువంటి మండలాలు లేకపోతే అక్కడ ఉన్న గ్రామాలు ఓట్లేసినట్ట. అలాంటి రాజకీయం నడిచింది అని మీ దృష్టికి తీసుకొస్తున్నా. అది లేదు, తెలియదు. సరే ఉంది, తెలియదు. అది ప్రజలే ఓట్లేసిండ్రు, ఎమ్మెల్యేకి వెళ్ళేసిండ్రు, ప్రెసిడెంట్ వేసిండా? అయ్యో సార్, ఒక సర్పంచ్ చేస్తే కూడా అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా వేసినట్టే అన్నట్టుగా చేశారు సార్. అది లేదు, అది సరాసరి తప్పు. ప్రజాస్వామ్యం వచ్చిన నుంచే ప్రజలందరికీ ఓటు హక్కు ఇచ్చిండ్రు. రాజ్యాంగం రాసి ఎవరికప్ప చెప్పిండ్రు? రాజ్యాంగం రాసి ఎవరికప్ప చెప్పిండ్రు? వి ది పీపుల్ ఆఫ్ ఇండియా యునానిమస్లీ రిజాల్వ్ ది కంట్రీ యాజ్ సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అని ప్రియంబల్ని పెట్టినాక ఆపినంటే ఎట్లా? అధికారం తెల్లవాళ్ళ నుండి పోయి అగ్రవర్ణ నల్ల వాళ్ళకి మాత్రమే వచ్చిందంటే మీరు దీన్ని ఏకీవిస్తారా, ఏకీవించరా? చట్టం ద్వారా రాలే, ఒక ఆధిపత్యం కింద పోయినరు. ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్ అంటారు. ఈ రోజు కూడా ఫిట్టెస్టే సర్వైవ్ అవుతాడు. మానసిక జ్ఞానం కనుక ఉంటే వాడు సర్వైవ్ అవుతాడు. ఆర్థికంగా బలంగా ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు. అది మాట వాస్తవమే. కానీ వచ్చిందా సమానత్వం? ఇట్ ఈజ్ ఎ కంపారిటివ్ స్టేట్మెంట్. సమానత్వం ఏ గివెన్ పాయింట్ ఆఫ్ టైం సమానత్వం వచ్చే అవకాశం లేదు, సమానత్వం వచ్చే అవకాశం లేదు. సమాజంలో సమానత్వం రావాల్సిన అవసరం ఉంది, కానీ వ్యత్యాసాలు తగ్గించే ప్రయత్నం జరగాలి. ఆర్థిక వ్యత్యాసం తగ్గించే ప్రయత్నం జరగాలి, సామాజిక రుగ్మతలను కూడా రూపుమాపటానికి జరగాలి. కందుకూరి వీరేశలింగం పంతులు కనుక లెక్క తీసుకుంటే, రాజారామోహన్ రాయని లెక్క తీసుకుంటే, ఆ కాలంలోనే ఎడమకాలను కుడికాలను సమానం చూడరా బిడ్డ అని చెప్పిండ్రు. చూడలేకపోయినాం. నేను ఇప్పటికి కూడా సమాజం లెక్క చెప్తున్నా. నీ బిడ్డను, నీ కొడుకును సమానం చూస్తున్నావా, వ్యత్యాసం చూస్తున్నావు అంటే భావదారిద్ర్యం అంటారు. నీ కాళ్ళను, ఎడమకాలను కుడికాలను సమానం చూస్తున్నావా? చూసలేవు. ఎడమకాలనేమో పనికి పోయేటప్పుడు ఎడమకాలు పెడతావు, ఇళ్లలో పోయేటప్పుడు కుడికాలు పెడతావు, లెఫ్ట్ రైట్ అని ఇదన్నావు, రైట్ ఏమో ప్రాధాన్యత ఇచ్చినావు. కాబట్టి ఇది సమాజ రుగ్మత. దీన్ని భావదారిద్ర్యం అంటారు. 3 రకాల దారిద్ర్యాలు ఉంటాయి. ఆర్థికపరమైన దారిద్ర్యం, సాంఘిక దారిద్ర్యం, భావదారిద్ర్యం, డేంజరస్ దారిద్ర్యం. ఈ భావదారిద్ర్యమే మిగతా 2 దారిద్ర్యాలను పెంచి పోషిస్తూ ఉన్నది. స్త్రీని, కొడుకును, బిడ్డను సమానం చూడలేవు, తల్లిని తండ్రిని సమానం చూడలేవు, ఒక కోడలను బిడ్డను సమానం చూడలేవు. ఇల్లిద్దరు ఆడోళ్లే, కోడలను బిడ్డను సమానం చూసినావా? చూడలేదు. ఏం దారిద్ర్యం ఇది? భావదారిద్ర్యం. బేసికల్ ఏంటంటే విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చేంత వరకు మీరు అన్నటువంటి ఏది మోరల్ వాల్యూస్ వాళ్ళు టీచ్ చేసినంత వరకు ఇది ఇట్లే ఉంటుంది కదా.
ఎస్ ఇట్ ఇస్ ట్రూ. అయితే విద్య, అందుకే బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండు, బీ ఎడ్యుకేట్ అన్నాడు. అవును. బీ ఎడ్యుకేట్ అన, బీ ఆర్గనైజ్, బీ ఎడ్యుకేట్ అన్న 3 పదాలు వాడిను. ఇవి మా బాణాలు, యా, ఈ సమాజ బాణాలు. ఈ బాణాలు వాడమన్నాడు. బీ ఎడ్యుకేట్ అంటే బోధించు, చైతన్యం రావాలి, యా, జ్ఞానం రావాలి. జ్ఞానం వస్తేనే జీవన ప్రమాణాన్ని పెంచుకుంటాడని చెప్పిండు. జ్ఞానం అంటే ఇక్కడ చాలా మంది పొరపడుతున్నారు. ఆల్ లిటరేట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, ఆల్ లిటరేట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, ఆల్ ఇల్లిటరేట్స్ ఆర్ నాట్ అన్ఎడ్యుకేటెడ్. సో చైతన్యపూరితమైనటువంటి భావాలు ఇందులో చొరబడాలి. ఈ చొరబడాలంటే మన భారతదేశం కిచిడి సమాజం, ఒక నిచ్చెన సమాజం. ఈ నిచ్చెన సమాజంలో ఓడి మీద ఓడి ఉన్నాడు, ఉండి కిందోని నేను ఆయనకన్నా పెద్ద అంటాడు, వానికన్నా ఇంకోటి పెద్ద ఉంటే వానికన్నా పెద్ద అంటాడు. ఈవెన్ ఎస్సీలు ఎస్టీలలో కూడా ఉపకులాలలో ఉన్నారు. ఉపకులాలు ఉన్నటువంటి మాదిగ కులంకి 5 అడక తింటోళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి వీడు దొర అంటాడు. ఏది డక్కలోడు చూసి అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ అంతరాలు పోవాలని అనేక సాంఘిక సంస్కరణ కార్యక్రమాలను తీసుకొని వెళ్తా ఉన్న క్రమంలో ఆర్థికపరమైన సంస్కరణలు రావాలి, సామాజిక పరమైన సంస్కరణలు రావాలి. కులం పేరు మీద ఉండకూడదు. కులం మీద అంటరానితనాన్ని కనుక పాటిస్తే చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్. ఆ చట్టం మళ్ళీ ఎంత నీరుగార్చారు కదా అంతా. గాడ్ ప్రపోజెస్, మ్యాన్ డిస్పోజెస్ అన్నాడు. ఏదన్నా ఒక విషయం తెస్తే దానికి పలు రకాల అంటే లోసుకులే ఫస్ట్ లోసుకులు ఎంకులాడతారు. పాజిటివ్ సమాజం రావాలి. సో అందరికి ఉండాలి, అది అందరికి ఉండాలి. అందరికి ఉండాలంటే ప్రతి ఇంటి విద్యా వ్యవస్థనే మొత్తం మీద విద్య. ఇప్పుడు చూడండి, మీరు చిన్నప్పుడు అబద్ధం ఆడరాదు, కానీ మరి ఇది పెద్ద అయిన తర్వాత మనకు బోధించేది ఏంది, మనము పాటించేది ఏంది అంటే పాటించేది బోధిస్తే నిరుపయోగమే కదా. అంతటి సమాజంలో కుళ్ళు ఉంది. ఈ కుళ్ళు ఎట్లా మరి ఇందులో మరి మహామేధావులు కూడా ఉన్నారు, మంచాలు కూడా ఉన్నారు. చైతన్యమే, ఓన్లీ చైతన్యం. చైతన్యం ఎక్కడ స్టార్ట్ కావాలి అని అంటే సమాజం అంతటా జరగాలి, కుటుంబాలలో జరగాలి, సమాజంలో జరగాలి. వర్గీకరణకు అనుకూలమే కదా. ఎస్. ఎందుకు మరి ఇప్పుడు మాలలో ఎందుకు, మాల మాదిగలకు ఎందుకు ఇక్కడ బాగా అనమాట రిజర్వేషన్ దేని కొరకంటే అణగారిన వర్గాలకు, అవకాశాలు లేని వర్గాలకు, అనగదొక్కబడిన వర్గాలకు ఒక డోస్ ఇచ్చి వాళ్ళని నిలబెట్టాలి అనేది రిజర్వేషన్. ఇంకెంతకాలం మరి ఈ రిజర్వేషన్ని పొందుతున్నాము 59 మంది. ఎస్టీలు పొందుతున్నారు, బీసీలు పొందుతున్నారు, అందరు పొందుతున్నారు, ఉమెన్ పొందుతున్నారు. పొందే క్రమంలో ఒకడు పొందుతాను, ఇంకోటి పొందుతలేడు. మనం అందరం ఏమంటాను, రిజర్వేషన్ కావాలంటాం. రిజర్వేషన్ కావాలన్నట్టు నాకే కానీ నాకన్నా కిందికి వద్దా అనేటువంటి భావన సోదరులకు రావాలి. అందరికి తిరుగు రావాలి. సపోజ్ వన్స్ ఒకసారి అంటే అది బ్యూరోక్రసీగా ఉన్నటువంటి వాళ్ళు అది వర్తించిందో ఒక స్టేట్ లెవెల్లో బ్యూరోక్రసీగా ఉన్న వాళ్ళు వాళ్ళని ఎఫ్సీగా ట్రీట్ చేస్తే ఏది నష్టం ఏంటి? ఎందుకు వాళ్ళు ఇంకా అదే కులాన్ని పట్టుకుని ఇంకా చర్చ జరుగుతూ ఉంది. దాని మీద ఏం చర్చ అంటే క్రీమీలేయర్ అనే ఒక పదం తీసుకొచ్చి ఒక్కసారి అవకాశం వచ్చిన వాళ్ళకు అవకాశాన్ని కనుక తగ్గిస్తే, తీసివేసినా తగ్గించినా మిగతా వాళ్ళకు వస్తుంది అనేది ఇది జనరల్ ట్రెండ్. జనరల్ ఆలోచన ఇన్ ది కంట్రీ. అది అమలు చేయాలంటే ప్రజల ఆమోదం జరగాలి. ఎప్పుడు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల ఆమోదం లేకుండా ఏ చట్టం కూడా అమలు చేయబడదు. రాజకీయంగా మొత్తం అంతా వేరు చేస్తున్నారు కదా మళ్ళంతా. ఏ పార్టీని కానీ రాజకీయ ప్రజాస్వామ్యంలో చట్టాలు అమలు కావాలంటే ప్రజల యొక్క అంగీకారం, ఆమోదం ఉండాలి. అప్పుడు మాత్రమే అమలు అయ్యి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. అవి ఆదిలోనే ఉన్నాయా, ఏమన్నా ముందు జరిగినాయా? పూర్తి స్థాయిలో సమాచారం ప్రజలకు చెప్పండి. ఏ పార్టీ మనుగడైనా వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినప్పుడే దాని మనుగడ ఉంటుంది. ఇది సూత్రం. ప్రతి పార్టీ తన పనులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీ ఒకసారి మాట అంటే, నేను ఒక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా రాజకీయాలకు ఎక్కువ చొరబడను, కానీ మాట మీద నిలబడి అమలు చేసేటువంటి పార్టీ తెలంగాణ ఇస్తామని చెప్పి లేట్ అయింది కావచ్చు, 2014 మాటను అమలు చేసిందా లేదా? దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చింది, మాటను అమలు చేసిందా లేదా? చట్టాన్ని అమలు చేయడానికి చట్టాన్ని కూరలు పెట్టింది. ఉప చట్టాలు తీసుకువచ్చి, అమెండ్మెంట్లు తీసుకువచ్చి, ఉదాహరణకు ఉపాధి హామీ రాకముందు 30 రూపాయలు ఉండే ఆడామె కూలి, 70 రూపాయలు మగవానికి ఉండే. ఉపాధి హామీ వచ్చిన తర్వాత 200 రూపాయలు అయింది, ఇవాళ 500 రూపాయలు అయింది. చట్టం తెచ్చి ప్రజలకు వెపన్ ఇవ్వాలి, కానీ అది కేవలం ఇవ్వకూడదు. ఉండాలి సార్. అది ఒక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో అంతే ఉండాలి. అంతేగాని ఎప్పటికీ అదే ప్రభుత్వమే కూలి పని చెప్పిస్తుందా ప్రజలతోనే?
కూలి పని కాదు, కూలీ రేటు పెంచడానికి మినిమం వేజెస్ ఇంపోజ్ చేయడానికి దాన్ని అమలు చేయడానికి కేంద్రం నుంచి మండల స్థాయి వరకు అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా అమలు చేయలేకపోయినరు. కానీ ఉపాధి హామీ తెచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అమలైంది అని నేను ఇప్పుడు గంట ఇప్పుడు మీ ప్రభుత్వం ఏమేమి చేయగలుగుతుంది? ఇప్పుడున్న ప్రభుత్వం, నా ప్రభుత్వం, ఇప్పుడు నేను ఒక పోస్ట్ లో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ గా ఇక్కడ జాయిన్ అయినా ఉన్నా, పనిచేస్తా ఉన్నా, ఆ భావాలేం పోవు. కానీ ఆ కోణంతో ఎక్కువగా మాట్లాడితే తప్పు పట్టుకుంటారు. అయినప్పటికీ కూడా చెప్తున్నాను, తప్పకుండా అమలు చేసే కార్యక్రమాలలో మిగతాళ్ళు ఏం చేసిండ్రు, గతంలో ఇచ్చిన హామీ ఏమైనా ముట్టుకున్నారా, ఇప్పుడు జరుగుతున్న హామీలు ముడతానరా, ముట్టడానికే మొదలు ముట్టకుండా పోయిన వాళ్ళు ముట్టేటోడిని మాట్లాడుతున్నారు. అంటే నేనేమంటున్నా అంటే నడిస్తేనట నడక వంకరట, కాళ్ళు చక్కగా ఎత్తలేడు, కుట్టుకుని నడతాడు, గెంటుకుని నడతాడు అని అంటాడు. నడవకపోతే ఏ వంకర లేదు. 2023లో అన్ని 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలలో ఎన్ని గ్యారెంటీలు పూర్తయినాయి అనుకోవచ్చు సార్? ప్రభుత్వం చెప్తా ఉంది, అమలు చేస్తూ ఉంది, మీరు చూస్తూ ఉన్నారు. ఏమి అమలు చేసినారు, ఏం అమలు చేయలేదు. అమల్లో లోపాలు ఉంటుండొచ్చు, అమల్లో లోపాలు ఉన్నాయి. నడితే కదా నడక వంకర, ఇందాక చెప్పింది. నడవకపోతే ఏం వంకర? అట్లాంటి నడకలో వంకరలు ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ అన్ని ఫుల్ ప్రూఫ్గా నడవయి. ఇలా ఎగ్జామ్ పెడితే 100 మార్కులు ఎగ్జామ్ పెడితే ఎన్నిటికి పాస్ చేస్తున్నావు? 35% పాస్ చేస్తున్నావు. 35 మార్కులకు. వై యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ 100? ట్రైనింగ్ ఇచ్చి, కోచింగ్ ఇచ్చి, యూనిఫామ్ ఇచ్చి, షూస్ ఇచ్చి, మంచిగా నిష్ణాతులను ఉపాధ్యాయులతో క్లాస్ రూమ్లో పెట్టి చదివిస్తే 100 మార్కులు ఎందుకు వస్తలేవు? 35కి ఎందుకు పాస్ చేస్తున్నావు? అదే హిందీకి వచ్చే వరకు ఏం చేసినాం? రిలాక్స్ చేసి 20 మార్కులు పాస్ చేసినాం కదా. సో ఆ రకంగా అసలు చదువుకు రానోన్ని, అసలు బడికే రానోన్ని, బడి అంటే దూరం పరిగెత్తుకొని తీసుకొచ్చి బడికి తెచ్చినాం. నాన్ డిటెన్షన్ మెథడ్లో చదువు చెప్పినాం. ఏమన్నా కానీ బడికి ఎత్తుదాలన్నాం, ఏమన్నా కానీ అక్షరాస్యత్తుదాలన్నాం అని డిటెన్షన్ పెట్టలే కొద్ది రోజులు. డిటెన్షన్ తర్వాత ఇప్పుడు డిటెన్షన్ పెడతాం. ఇప్పుడు కూడా 35 మార్కులకు పాస్ చేస్తాం. అట్లనే పథకాలు కానీ విద్యా వైద్యం మీద ఒక క్లారిటీ ఇవ్వండి. ఇంకా అంటే ఎస్సీ హాస్టల్ అని, బీసీ హాస్టల్ అని రకరకాలు ఉంటున్నాయి. ఇంకోటి ఇక్కడ వెదర్ గవర్నమెంట్లో ఉండన్నా, ప్రైవేట్లో ఉండన్నా ఒకటే విధానంలో రాష్ట్రంలో కానీ అది యూనియన్ గవర్నమెంట్లో కానీ ఒకటే విధానం ఇంకెందుకు రావద్దు అంటే ఒకటే విధానం రావాలంటే ఎంతకాలం పడుతుంది? ఎడ్యుకేషన్ పాలసీ మీద అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. అనేక రకాల ప్రయోగాలు కూడా జరిగినాయి ఇప్పటికి. గతంలో ఫార్మల్ ఎడ్యుకేషనా, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషనా? ఆ ఫార్మల్ ఎడ్యుకేషన్లో కూడా టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా, టెక్నికల్ ఓరియంటెడ్ అంటే విద్య వచ్చిన తర్వాత వాళ్ళు ఉపాధి పెంచుకునేటువంటి పరిస్థితులు రావాలి అనేటువంటి విధంగా ప్రణాళిక రాస్తూ ఉన్నారు. ఎందుకు రాస్తూ ఉన్నారంటే అందరు ఎడ్యుకేటెడ్ అయితే ఎవరి మీద ఉద్యోగం చేస్తారు? అందరికి ఉద్యోగం కల్పిస్తాం. సాధ్యం కాదు కానీ అది సాధ్యం కాదు కదా. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఉపాధి వెతుక్కునేటువంటి పరిస్థితి వాళ్ళకు రావాలి. అయోగ్యత కలిగిన విద్య రావాలి. మార్పు తీసుకొచ్చి ఇప్పుడు క్రమంలో మార్పు తీసుకు బడికి రాను బడికి రానిచ్చినాం. బడికి వచ్చినాక చదువు నేర్పినాం. చదువు నేర్పినాక ఇప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్. వైద్యం మీద మీ అభిప్రాయం? వైద్యంలో ఇంకా ఎందుకు ప్రైవేట్ వైద్యం మనం అసలు విద్య మూఢనమ్మకాలు దండిగా మన దేశంలో ఇప్పటికి ఉన్నాయి. అడవి జిల్లాలలో మా రాష్ట్రం సంబంధించి ఆదిలాబాద్ అడవి అనుకోండి, లేకుంటే ఖమ్మంలో ఉన్నటువంటి అడవి ప్రాంతం అనుకో, మహబూబ్నగర్లో ఉన్న అడవి ప్రాంతంలో వాళ్ళు వైద్యానికి రారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఈశాన్య ప్రాంతంలో వాళ్ళు కూడా వైద్యానికి రారు. వైద్యానికి రాక వైద్యానికి దూరంగా ఉండి చాలామంది ఇంకా క్రెడిట్ చెప్పుకుంటారు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంజక్షన్ వేసుకోలేదు అని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. సో ఇదండి దాదాపు ఆల్మోస్ట్ ప్రతి అంశం కూడా మా ద్వారా మీకైతే పూసకొచ్చినట్టుగా పలు అంశాలను విస్తృతంగా లోతు అయిన అంశాలను మీ ముందుకైతే మేము ప్రధానంగా సిరిసిల్ల రాజయ్య గారితో తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్తోనే మేమైతే మీకు అందివ్వగలిగాము. మరొకసారి ఇంకా కొన్ని అంశాలు కూడా మరొక 1 year తర్వాత ఇప్పటి మాటల్లో ఇంకెంత మేరకు ఇంప్లిమెంటేషన్ అనే అంశం పైన కూడా మళ్ళొకసారి సార్తోనే ఇంటరాక్ట్ అయిదాము. మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్కారం అండి. నమస్కారం.